అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో జనవరి నెలలో గృహ ప్రవేశానికి ఇంకా వివాహానికి శుభముహూర్తాలు ఏ ఏ రోజుల్లో ఉన్నాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఈ 2025 సంవత్సరంలో జనవరి నెలలో జనవరి 1వ తేదీ నుండి 29వ తేదీ వరకు అంటే ఈ నెలాఖరు వరకు కూడా పుష్యమాసం అయితే ఉంటుందండి. ఈ పుష్యమాసం మనకి వివాహానికి కానీ గృహప్రవేశానికి కానీ అంటే సొంత ఇంటికి సంబంధించిన శుభకార్యాలు ఏవి కూడా నిర్వహించుకోవడానికి అంత అనుకూలమైన మాసంగా అయితే ఉండదండి. ఎందుకంటే పుష్యమాసాన్ని మనం శూన్యమాసంగా అయితే పిలుస్తాము. అంతేకాకుండా ఈ మాసంలో గురుబలం కూడా చాలా తక్కువగా ఉంటుంది. అందుకని ఈ పుష్యమాసంలో వివాహం కానీ గృహానికి సంబంధించినటువంటి గృహ ప్రవేశం శంకుస్థాపన ఇటువంటి గృహానికి అంటే సొంతింటి గృహానికి సంబంధించినటువంటి ఏ శుభకార్యాలు కూడా నిర్వహించుకోరండి. ఈ పుష్యమాసంలో సూర్యుడు మకర రాశిలోకి అయితే ప్రవేశిస్తాడండి. ఈ పుష్యమాసంలో మనకి భోగి, సంక్రాంతి, కనుమ ఇటువంటి పర్వదినాలు తప్ప శుభకార్యాలు చేసుకోవడానికి అంత అనుకూలంగా అయితే ఉండదండి. అయితే మనకి ఈ జనవరి నెలలో గృహ ప్రవేశానికి కానీ వివాహానికి కానీ శుభముహూర్తాలు లేవా అని అంటే ఉన్నాయండి. అయితే మనకి జనవరి నెలలో జనవరి 30వ తేదీ నుండి ఫిబ్రవరి 28వ తేదీ వరకు మాఘమాసం అయితే ఉందండి. మాఘమాసం మనకి శుభకార్యాలకు అనుకూలమైన మాసంగా అయితే చెప్పబడుతుంది. కాబట్టి మనకి జనవరి 30వ తేదీ నుండి ఫిబ్రవరి వరకు మనకి వివాహం, గృహప్రవేశం లాంటి శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా అయితే ఉందండి. అయితే జనవరి 30వ తేదీ గురువారం పాడ్యమి తిథి శ్రవణ నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు మనకి గృహప్రవేశం, గృహారంభం, శంకుస్థాపన, నూతన గృహానికి సంబంధించిన శుభకార్యాలన్నీ కూడా చేసుకోవడానికి ఈ రోజు అనుకూలంగా అయితే ఉందండి. ఇంకా జనవరి 31వ తేదీ శుక్రవారం ఈ రోజు విద్యా తిథి ధనిష్ట నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా మనకి మంచి రోజేనండి. ఈ రోజు కూడా గృహానికి సంబంధించినటువంటి వివాహాది శుభకార్యాలకు సంబంధించిన శుభకార్యాలన్నీ కూడా చేసుకోవడానికి రోజు అనుకూలంగా అయితే ఉంది. 2025 జనవరి నెలలో మనకి 30వ తేదీ 31వ తేదీ ఈ 2 రోజులు కూడా మనకి అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలమైన రోజులుగా అయితే ఉన్నాయండి. అంతేనండి, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.